సరే, ఇప్పుడు మనం పూజలోకి ప్రవేశిద్దాం. మీ భార్యకు ఎడం పక్కన కూర్చుని ఉన్నారు అన్న విషయాన్ని మీరు నిర్ధారణ చేసుకుని ఉన్నారు కదా. అందుకని వామాంకస్థిత జనకీ పరిలసత్తని మీకు ఎడం పక్కన మీ భార్య గారు ఉన్నారు అని సంకల్పం చేయండి. ఇప్పుడు మనం స్నాన విధి యథాప్రకారంగా చేసి వచ్చి పూజకి కూర్చునున్నాం కనుక ఇప్పుడు ఒక్కసారి లోపల ఉండేటటువంటి బయట ఉండేటటువంటి మాలిన్యము ఏదైనా ఇప్పటి వరకు ఊరుండొచ్చు, చెమటలు పట్టి ఉండొచ్చు, ఇది పోవడానికి ఒక్క విషయాన్ని ప్లీజ్ ఎన్ష్యూర్ యువర్ సెల్ఫ్. మీ అందరి లలాటమునందు బొట్టు ఉన్నది. ఒక్కసారి మళ్ళీ అందరూ బొట్టు పెట్టుకోండి. బొట్టు పెట్టుకునేటప్పుడు చూపుడు వేలు వాడకండి. చూపుడు వేలుతో కాకుండా ఈ వేలు కానీ ఈ వేలు కానీ వాడి బొట్టు పెట్టుకోండి. పూజలో ఈ వేలు నిషిద్ధం. సాధ్యమైనంత వరకు ఈ వేలు అలవాటు ఉండకూడదు. అది ఎంత దూరం వెళ్ళిపోతుందంటే కొంతమందికి ఒక్కొక్కసారి టిఫిన్ అవి తింటున్నా పొరపాటుని ఈ వేలు పక్కకి వెళ్ళిపోతుంటుంది. అందుకని బొట్టు పెట్టుకున్నారు కదా, విభూతి పెట్టుకున్న వాళ్ళు అందరూ పెట్టుకున్నారు. ఇప్పుడు మీ ఎదురుగుండా 2 పాత్రలు ఉన్నాయి. ఒకటి ఆచమన పాత్ర అంటే ఉద్ధరణ ఉంది, రెండవది కలశ పాత్ర. మీరు ఒకసారి అందులో ఆచమన పాత్రలో ఉన్న నీటిని ఉద్ధరణితో తీసుకుని మీరు అయిపోతుంది అంటే ఎంగిలైపోయింది. ఈ ఎంగిలైపోయిన నీరు మళ్లీ పట్టుకెళ్లి ఆపోహిష్ట వయోభవ తాన బుర్జే దదాతన అని స్వామివారికి మీరు ఎలా అభిషేకం చేస్తారు? మీ ఎంగిలి నీళ్లతో. మీరు వైదిక క్రతువు చేస్తున్నప్పుడు అలా చేయకూడదు, జ్ఞానం ఉంది కాబట్టి. కలశ పాత్రలోంచి స్వామికి ఇవ్వాలి, ఆచమన పాత్రలోంచి మీరు తీసుకోవాలి. ఆచమన పాత్ర మీరు వాడుకోండి, కలశ పాత్ర స్వామికి ఉంచండి. ఉద్ధరిణి ఉన్న పాత్ర ఏదో అది ఆచమన పాత్ర, ఉద్ధరిణి లేని పాత్ర కలశ పాత్ర. కలశ పాత్రలోనూ నీళ్లుంటాయి, ఆచమన పాత్రలోనూ నీళ్లుంటాయి. ప్రస్తుతానికి కలశ పాత్ర సంగతి అలా పక్కన పెట్టేయండి. ఆచమన పాత్ర మీ దగ్గర పెట్టుకోండి. పెట్టుకుని ఎడం చేత్తో ఉద్ధరిని పట్టుకుని కుడి చేతితో ఇలా ముద్ర పట్టండి. అంటే బొటన వేలు వెళ్ళి ఈ వేలుకి తగిలి దాని మీద చూపుడు వేలు పడాలి. పడి ఇలా లోపలికి పుచ్చుకోవడానికి వీలుగా ఒక దోణిలా చెయ్యి తయారు కావాలి. నీరు అటు ఇటు జారిపోకుండా అలా ముద్ర పట్టి సిద్ధం కండి. మొట్టమొదటి స్వాహాకారంతో చెప్పేటప్పుడు పురుషులు మాత్రమే తీసుకోవాలి. తర్వాత పురుషుడు తన భార్యకి ఇవ్వాలి. పక్కన భర్త లేని వాళ్ళు మాత్రం నేను స్వాహ అన్న వాళ్ళు నమః అనుకుని పుచ్చుకోండి. అందుకని మొట్టమొదటి ఏం చేస్తారంటే కాసిని నీళ్లు అక్కడ ఆచమన పాత్రలో ఉన్న నీళ్లలో ఈ వేలు విడిచిపెట్టి ఈ 3 వేళ్లు ముంచి 3 మార్లు శిరస్సు మీద చల్లుకోండి. అపవిత్ర పవిత్రోవా, నేను చెప్పింది చెప్తూ చల్లుకోండి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థ అంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సహాభ్యాంతరశుచి. లోపల బయట నాకు ఈ జలములను చల్లుకోవడం వల్ల శుద్ధి జరుగుతున్నది. ఒక్కసారి అనుకోండి, పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. మీ దగ్గరున్న పుస్తకంలో చూసుకుంటూ ఉండండి అమ్మా. పక్కన ప్రారంభమైంది కాబట్టి పూజ. ఇప్పుడు ప్రతిరోజు నిత్య పూజ చేసేటప్పుడు మీరు పసుపు విఘ్నేశ్వరుణ్ణి పెట్టి ముందు పూజ చేసి తర్వాత యథాస్థానముద్వాసయామి అనక్కర్లేదు. మీకున్న పంచాయతనంలో గణపతి ఉంటారు అక్కడ. అందుకని ఒక్కసారి ప్రార్థనా శ్లోకం చెప్పి ప్రారంభం చెయ్యండి. ఈ శ్లోకాలు మీకు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తీసుకొచ్చే శ్లోకాలు. అందుకని ఒక్కసారి ముందు గణపతికి నమస్కారం చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీ గురువుల్ని తలుచుకుని నమస్కారం చెయ్యండి. ఒకవేళ ఎవరికైనా మంత్రోపదేశం చేసిన గురువు లేకపోతే శాస్త్రంలో ఒక అధికారం ఉంది. ఒక్క ఆదిశంకరాచార్య స్వామి వారికి మాత్రం గురువు లేని వాళ్ళు గురువుగా వరించి నమస్కారం చేసేయచ్చు. అందుకే శంకరమఠాలు కట్టుకుని శంకరాచార్యులు వారి మూర్తిని పెట్టుకుని 10 మాటలు దర్శనం చేసుకుని ఆయన రూపు మనస్సులో చెదిరిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవడం. అంతేకాని ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళకి ఉళ్ళు కట్టడం ఎందుకని కాదు, ఆ మూర్తి బాగా జ్ఞాపకం ఉండాలని. అందుకని శంకరాచార్యుల వారు ఎప్పటికీ జగద్గురువు, జ్ఞాపకం ఉండాలని. అందుకని శంకరాచార్యుల వారిని మనస్సులో తలుచుకుని నమస్కారం చేసుకోవచ్చు ఉపదేశం చేసిన గురువులు లేకపోతే. అందుకని ఒకవేళ మీకు ఉపదేశం చేసిన గురువులుంటే వారి పాదాలు స్మరించి నమస్కారం చేయండి, లేకపోతే శంకరాచార్యుల వారి పాదాలు స్మరించి నమస్కారం చేసుకోండి. ఒక్కసారి పార్వతీ పరమేశ్వరుల పేరు తలుచుకున్నా విన్నా మీ నోటితో పలికినా ఆ రోజంతా మీకు భద్రం, మంగళం, ఏ ప్రమాదం జరగదు. అందుకని ఇది తప్పకుండా బయటికి ఎడుతున్నప్పుడు
ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఇంట్లోంచి గడప దాటి యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః యేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి. నేను చాలా ఆర్తితో ఒక మాట చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ప్రత్యేకించి ఇంట్లో పిల్లలందరికీ శ్లోకాలు నేర్పండి. రేపొద్దున్న మీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల వేరొక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కష్టపడి పెంచి పెద్ద చేసుకుని ప్రయోజకుణ్ణి చేసుకున్న కొడుకుని రక్షించగలిగిన సమర్థత మీ అమ్మాయి చేతిలో ఉందని గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మాయి రోజు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే అని పూజామందిరంలో చెప్తే ఆ సర్వమంగళ అయిన పార్వతీదేవి సంతోషిస్తే ఆ అమ్మాయి మెడలో మాంగళ్యం నిలబడుతుంది. అంటే వేరొకరు కని పెంచి పెద్ద చేసి ప్రయోజకుణ్ణి చేసిన కొడుకు ఆరోగ్యంతో ఉంటాడు. వారు మీరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. అందరికీ శ్లోకాలు తప్పకుండా రావాలి. అంతేకాని మాకు అంత పెద్దగా రాదండి, వీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అదంతా పెద్ద చాలా గొప్ప విషయం అనుకున్నారేమో. అదేం పెద్ద విషయమేం కాదు. ఇవి వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అందుకని నిర్దాక్షిణ్యంగా మీ పిల్లల్ని శాసించి ఇవి పలకడం నేర్పండి. ఇప్పుడు ఒక్కసారి దీపారాధన చెయ్యండి. మగవారు దీపం వెలిగించండి, ఆడవారు మగవారి యొక్క చేతిని పట్టుకోండి. వాళ్ళ చెయ్యి పట్టుకుంటే చాలు దీపం వెలిగించడానికి ఉపయోగపడేటట్టు. ఇంట్లో దీపం మంగళప్రదంగా పరమేశ్వర స్వరూపమై మిమ్మల్ని కాపాడుతోంది. ఆ దీపానికి ఎక్కడ మాటలు వినపడకూడదమ్మా. దీపం వెలిగించిన తరువాత దీపం దగ్గర 4 అక్షతలు కానీ ఒక పువ్వు కానీ ఉంచి ఆ దీపానికి నమస్కారం చెయ్యండి. కొద్దిగా అక్షతలు కానీ పువ్వు కానీ ఆ ప్రమిద దగ్గర సమర్పణ చేసి ఒక్కసారి 2 చేతులు జోడించి నమస్కారం చెయ్యండి ఆ దీపానికి. ఆ దీపమే మనకి రక్ష. మన సంప్రదాయంలో దీపము వెలిగించడమే తప్ప దీపం ఆర్పడం మనకి తెలియదు. ఆ ఇంట్లో దీపం వెలుగుతోందండి అంటారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక మాట చెప్తాం, ఓ ఇల్లు కట్టానండి కానీ దూరంగా ఉంది, ఎవరో అద్దెకి రావట్లేదు, కానీ సరే ఏదో దీపం పెట్టడానికి ఉంటారు కదా అని వాళ్ళకి ఇచ్చానండి అంటారు. అద్దె తక్కువ వచ్చినా ఇచ్చానండి అనరు, ఇంట్లో దీపం పెట్టడానికని ఇచ్చానండి అంటారు. ఇంట్లో దీపం పెట్టకపోవడం అంటే ఏమిటో తెలుసా అండి? ఆ రోజు ఇంట్లో దీపం వెలగలేదు అంటే అమంగళం. అలాంటిది చిన్న చిన్న పిల్లలు, వృద్ధిలోకి రావలసినటువంటి పిల్లల్ని తీసుకెళ్లి ఎన్ని పుట్టినరోజులు వచ్చాయో అది ఈశ్వరానుగ్రహంగా అనుభవించాలి తప్ప కొవ్వొత్తులు వెలిగించి పిల్లల చేత పెద్దలు దగ్గరుండి దీపాలు ఆర్పించేసి నోటిగాలితోటి వీళ్ళు తప్పట్లు కొట్టడం అంటే అది పశు సంప్రదాయం. అది దీపాలు ఆర్పేయడం ఏమిటి నోటిగాలితోటి? పెద్దవాళ్ళందరూ తప్పట్లు కొట్టడం ఏమిటి? ఎందుకు వచ్చింది? మన వైదిక సంప్రదాయం కాదు అది. నాయందు అనుగ్రహించి నేను భావన వ్యగ్రతతో చెప్తే నన్ను క్షమించండి. పిల్లలకి ఇలాంటి దిక్కుమాల అలవాట్లు మాత్రం చేయకండి. కొవ్వొత్తులు వెలిగించడాలు, దీపాలు ఆర్పేయడాలు ఇలాంటి పనులొద్దు. రేపు పొద్దున్న పిల్లలకి ఏమైనా ప్రమాదం వస్తే మనం ఏడవాలి ఇంటి దీపాలు ఆర్పించేసేయడం ఏమిటి పిల్లలతోటి? వాడు రేపు పొద్దున్న తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్చేస్తాడు ఇంటి దీపం ఆర్పించేస్తే. అందుకని వద్దు. చక్కగా దీపం వెలిగించి నమస్కారం చేయడం పిల్లలకి నేర్పండి. మగవారు 3 మాటలు ఆచమనం చేయండి స్వాహాకారంతో. మొట్టమొదట మగవారు చెయ్యండి. కుడి చేతిలో నీరు పోసుకుని నోట్లోకి తీసుకోండి. ఓం కేశవాయ స్వాహ. మీరు కూడా అనండి, అంటూ చెయ్యండి. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఇప్పుడు మగవారు ఆడవారి కుడి చేతిలో పొయ్యండి. వాళ్ళు ఆచమనం చేసేటప్పుడు నమః అనుకోవాలి. ఓం కేశవాయ నమః. ఎవరు అంటలేదేమ్మా? అందరూ అంటూ తీసుకోండి. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః.
ఇంకిక్కడి నుంచి ఓసారి ఆ చేతిలో మళ్ళీ నీళ్లు పోసుకుని చేయి కడిగేసుకోండి. ఎంగిలైంది కదా, మళ్ళీ ముట్టుకోవాలి కదా అన్ని, అందుకని చేయి కడిగేసుకోండి. ఒకసారి చేయి కడిగేసుకుని అందరూ చెప్పండి, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు మీరు రోజు నిత్య పూజ కదా, మీరు మర్చిపోయేది ఏదో గుళ్ళో ఎవరో చేయిస్తున్నారు పూజ అనుకోకండి. మీరు రోజు చేసుకోవడానికి రిహార్సల్ చేస్తున్నాం. మీరు వద్దన్నా కూడా ఇంట్లోకి రాత్రి తిరిగేటటువంటి అలవాటు ఉన్న భూత ప్రేత పిశాచాదులు ప్రవేశం చేస్తుంటాయి. అయ్యా మీకు మాకు గొడవేం లేదండి, కాకపోతే మేము దైవాన్ని నమ్ముకున్నాం, మీరేమో అందుకని ఇక్కడ ఉండడం కుదరదు, మేము ఇక్కడ రోజు పూజలు చేస్తాం, మేము దేవుణ్ణి విడిచిపెట్టి తిరగడానికి అలవాటు పడిన వాళ్ళం కాదు, మాకు భగవంతుడి ఆరాధన ముఖ్యం. ఈ ఇంట్లో ముందు భగవానుడున్నాడు, తర్వాత మేమున్నాం, అందుకే గృహప్రవేశంలో సింహాసనం ముందెడుతుంది, తనెడతాడు. అందుకని మరి పూజ జరుగుతుంది. మీకు ఆ పూజలు అవి అంత పెద్ద పడవ కదా, మీకు మాకు గొడవ ఎందుకు, అందుకని మీరు వెళ్ళిపోండి అని చెప్తాం. అందుకని ఉత్తిష్టంతు భూత పిశాచాహ, మీరు లేచిపోండి అంటాం. ఇప్పుడు ఏం చేయాలంటే మగవారు అక్షతలలో కొద్దిగా ఓ 2-3 అక్షత గింజలు ఇలా మృగముద్ర అంటారు, అంటే ఈ వేళ్లు తగలకుండా ఇలా పట్టుకుని తీసి వాసన చూసి తనకి భార్యకి మధ్యలోంచి వెయ్యకూడదు. పూజ పీటల మీద భార్యాభర్తలు కూర్చున్న తర్వాత వాళ్ళ మధ్యలోంచి పిల్లలు కూడా ఏది అందించకూడదు. అందుకని తన భార్య ఎడమ చేతి పక్కకి ఆ అక్షతల్ని విసిరేయాలి ఇలా వెనక్కి. అందుకని వాసన చూసి నారాయణరావు గారు కమలమ్మ గారి పక్క నుంచి వెనక్కి పడేసేయండి. ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ, చెప్పండి ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేయండి. అంటే ఒక ముక్కులోంచి గాలి బాగా పీల్చి రెండో ముక్కులోంచి విడిచిపెట్టాలి, రెండో ముక్కు రంధ్రంలోంచి బాగా పీల్చి యువతల ముక్కులోంచి విడిచిపెట్టాలి. అంతేగాని ముక్కు పట్టుకోవడానికి కాదా మంత్రం. అందుకని ఇది చెప్తూ చెయ్యండి. ఓం ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూద్భువస్సువరోం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. ఇది దేశకాల సంకీర్తనం అంటారు. మీరెక్కడున్నారు, ఆ రోజు సమయం ఏమిటి ఒకసారి విజ్ఞాపన చేస్తున్నారు. శ్రీ పార్థివనామ సంవత్సరే
దక్షిణాయనే, అది ఏ రోజు ఏ మాసం ఏ తిథి అయితే అది చెప్పాలి. రోజు అది చెప్పాలనుకోండి, అందరికీ తెలుసు. శ్రావణ మాసే శుక్లపక్షే విధియ తిథౌ భానువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. భార్యాభర్తలిద్దరూ కూర్చున్న వాళ్ళు గోత్రం ఆయన పేరు చెప్పుకుని ధర్మపత్ని సమేతస్య అంటే చాలు. ఇవాళ నేను దేవాలయాల్లో కూడా చూస్తుంటాను, చాలా హాస్యాస్పదమైన సన్నివేశం. తండ్రి గారు కొడుకులు అందరూ ఓ చోట ఉన్నారనుకోండి, శుభలేఖ తండ్రికి కొడుకులకి విడదీసి ఇవ్వరు. అన్నదమ్ములు అందరూ ఒక క్యాంపస్ లో ఉన్నారనుకోండి, పెద్దన్న గారికి చెప్తే చాలా అందరికీ చెప్పేసినట్టే. అలాగే తండ్రి తన భార్యతో బిడ్డలతో కలిసి వెళ్ళాడు అనుకోండి ఒక దేవాలయానికి, ఆయన పేరు గోత్రం చెప్పి సకుటుంబస్య సపరివారస్య అని చెప్తే అందరి పేర్లు చెప్పినట్టే. అంతేకాని వాళ్ళ పేర్లు, కొడుకుల పేరు, కూతురి పేరు, అల్లుడి పేరు, షాప్ పేరు, కుక్క పేరు, పిల్లి పేరు ఇన్ని చెప్పక్కర్లేదు. వాళ్ళందరూ ఆయనకి చెందినవారే. అందుకని ఒకవేళ అలా భర్త పక్కన లేకుండా కూర్చున్న వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు చెప్పుకోండి. అందుకని శ్రీమాన్ శ్రీమతః మీ గోత్రం పేరు చెప్పుకోండి. సాధారణంగా భార్య పక్కన కూర్చోపోయినా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఎలాగో మీరు అలా చెప్పేసుకోవచ్చు మీ పేరు చెప్పుకొని. ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య క్షేమస్థైర్య విజయాభయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలాప్త్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ పూజాం కరిష్యే. ఒక్కసారి నీళ్లు ముట్టుకోండి. అంటే స్వామి ఇవాళ నేను నీ పూజ చేసుకుంటున్నాను, రోజు చేస్తాను, ఇవాళ నీ ఆరాధన చేస్తున్నాను. ఒక్కసారి ఈ వేలు కాకుండా ఈ వేలుతో ఇలా నీళ్లు ముట్టుకోండి. ఈ వేలుతో సాధారణంగా మీకు సాధ్యమైనంత వరకు అనామిక అంటే ఉంగరపు వేలుని వాడడానికి ప్రయత్నం చేస్తుండండి. ఏ కారణం చేతనైనా కుదరకపోతే ఈ వేలు వాడుకోండి, అనామికని వాడడానికి ప్రయత్నం చెయ్యండి. అందుకని తదంగ కలశారాధనం కరిష్యే. మీరు పూజ చేసేటప్పుడు ఆ పూజలో అంతర్భాగంగా అంటే ఇంకా పూజ మొదలవలేదు, తదంగా అంటే అందులో అంగంగా నేను ఇప్పుడు స్వామి ఆరాధనకి ఉపయోగపడేటట్టుగా కలశారాధనం చేస్తున్నాను, స్వామికి నీళ్లు అవి ఇవ్వడానికి తయారవుతున్నాను. ఇప్పుడు మీ కలశ పాత్ర తెచ్చి పక్కన పెట్టుకోండి. తెచ్చి పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఒక మాట చెప్పండి. దాని మీద ఇలా చెయ్యి వెయ్యండి, కుడి చేతిని దాని మీద పెట్టండి, ఆయన చేతి మీద ఆవిడి చెయ్యి పెట్టండి, ఆయన చెయ్యి మీద ఆవిడి చెయ్యి పెట్టారు కదా కుడి చేతులు. పెట్టిన తర్వాత ఇప్పుడు చెప్పండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితా. అంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వర సశక్తియుత స్వరూపంగా ఇప్పుడు ఆ కలశ పాత్ర అక్కడ నిలబడి ఉంది. కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశంతు సమాశ్రితాః. కలశలోకి అవన్నీ ప్రవేశించి వేదములతో సహా జలములను పవిత్రం చేశాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ చేతులు తీసేసి అందులోకి కొంచెం ఆ పాత్రకి గంధం పెట్టండి, కొద్దిగా బొట్టు పెట్టండి, అందులో ఓ 2 అక్షత గింజలు వెయ్యండి, ఓ 2 పువ్వులు వెయ్యండి. కలశే గంధ పుష్పాక్షతాన్ నిక్షిప్య. ఏమండి అందరు వేశారా? హస్తేనాచ్ఛాద్య ఓసారి అలా చెయ్యి పెట్టి తీయండి. ఇప్పుడు మీరు అందులో వేసినటువంటి పువ్వుతో ఆ నీటిని ఇలా తిప్పండి. అంటే నదులన్నీ వచ్చి అందులో ప్రవేశిస్తున్నాయి. ఒక్కసారి ఇలా తిప్పండి ఆ పువ్వుని. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు
ఇప్పటి వరకు మీరు అక్కడ పూజా మందిరం పెట్టి మీరు రాత్రి వెళ్ళి పడుకున్నారు. ఏమో మనకి తెలియదు. ఆ విగ్రహాలు మీరు పెట్టుకున్నటువంటి మూర్తుల మీద బల్లులు తిరగచ్చు, అవి మలమూత్రాలు విసర్జించి ఉండవచ్చు. ఒక్కొక్కసారి పూజా మందిరంలో జరుగుతుంటాయి, మనం పూజ చేసేటప్పుడు గమనిస్తాం. అందుచేత మరి భగవన్మూర్తి ఎందు కూడా చిన్న ఆ మూర్తికి అపవిత్రత కలిగింది. ఇప్పుడు మరి దాన్ని తీసేయాలి. అసలు దేవాలయాల్లో అయితే పవిత్రోత్సవాలు చేస్తారు. అందుకని మనకి తేలికగా ఋషులు ఎలా ఇచ్చారంటే, అలాగే మీ యందు కూడా కొంత అపవిత్రత ఉండొచ్చు. ఇప్పటి వరకు భావనలో తేడా రావచ్చు, మీరు తెచ్చిన పూజా పరికరాల్లో తేడా ఉండొచ్చు, ఎడం చేత్తో ముట్టుకుని ఉండొచ్చు, లేదా మీరు తెచ్చిన పువ్వుల్ని ఇంతకుముందు తేనెటీగలు తాగి ఉండొచ్చు, లేకపోతే మార్నింగ్ వాక్ రూపంలో ప్లాస్టిక్ సంచులు జేబులో పెట్టుకున్న వాళ్ళు అంతకుముందు ఆ జంక్షన్లో నిలబడి ఏవేవో నోట్లో పెట్టుకుని పీల్చేసి కొన్ని పువ్వులు అవి ముట్టుకుని ఆ చెట్టును కూడా పాడు చేసేసి ఉండొచ్చు. అందుకని చెప్పి తెచ్చినటువంటి పదార్థాలని భగవన్మూర్తికి కలిగినటువంటి అపవిత్రతని తొలగించడం, మనకి పవిత్రత కలిగించుకోవడం. ఎందుకని ఇప్పుడు ఆ కలశ పాత్రలోకి నదులన్నీ వచ్చాయి. అందుకని ఇప్పుడు ఆ పాత్రలో నీటితో పవిత్రమైపోతుంది. అందుకని ఏం చేస్తారు, ఆ పువ్వుతో నీళ్లు తీసుకుని మొట్టమొదట దాన్ని భగవంతుడి మీద ఇలా చల్లండి, మీ ఎదురుగుండా ఉన్న మూర్తి మీద చల్లండి. ఆయాంతు శ్రీ లక్ష్మీనారాయణ పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన దేవం, దేవుని ఆత్మానం మీ మీరు చల్లుకోండి. పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య, మీ దగ్గరున్న పూజా ద్రవ్యాల మీద చల్లండి. మళ్ళీ ఆ పువ్వు అందులో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక మీరు పూజకి ప్రారంభం అయిపోవచ్చు. అన్ని సిద్ధం చేసేసుకున్నారు. ఇప్పుడు ఇంకా భగవంతుణ్ణి పిలుస్తారు. అందుకని ఇప్పుడు కూర్చుని రెండు చేతులు జోడించి ప్రార్థన చేసి, అందుకే ప్రార్థనా శ్లోకం కూడా చాలా తేలికైందే రాశారు అక్కడ. అందుకని ఒక్కసారి భగవంతుణ్ణి పిలవండి, స్వామి ఒక్కసారి వచ్చిన ఆరాధన పుచ్చుకోవయా తండ్రి అని. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. ధ్యానం సమర్పయామి. పచ్చటి పట్టుపుట్టం కట్టుకుని స్వామి, తెల్లటి పట్టుపుట్టం కట్టుకుని అమ్మ, ఇద్దరు మీ ఇంటికి వచ్చినట్టుగా భావించి పొంగిపోయి ధ్యాన శ్లోకం చదివిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చెప్పండి స్వామికి. జ్యోతిశాంతం సర్వలోకాంతరస్థ ఓంకారాఖ్యం యోగి హృద్యానగమ్యం సాంగం శక్తిం సాయుధం భక్తి సేవ్యం సర్వాకారం విష్ణుమావాహయామి. స్వామి, నేను పిలవగానే శక్తియుతుడవై మా అమ్మ లక్ష్మీదేవితో కలిసి మా ఇంటికి వచ్చావు. లక్ష్మిని అలా నారాయణుడితో కలిపి పిలిస్తేనే పరమ సంతోషంగా కూర్చుంటుంది. అమ్మ వచ్చావా, ఎంత సంతోషం అమ్మా, మా తల్లిదండ్రులు మీ ఇద్దరు వచ్చారా, రండి 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 రండి. ఎంతో ఇంత ముఖం చేసుకుని ఏదో గుడుగుడు గుడుగుడు చదివేయడం కాదు. ఎంతసేపు పడుతుంది ఆ శ్లోకం చదవడానికి? చదివి లోపల ప్రసన్నత ఉండాలి. అబ్బా మా అమ్మ స్వామి వచ్చారు పిలవగానే అని సంతోషించి శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః ఆవాహనం సమర్పయామి. స్వామి రండి అనగానే మరి కూర్చోబెట్టాలి కదా. అందుకని కల్పద్రుమూలే మణివేది మధ్యే సింహాసనం స్వర్ణమయం విచిత్రం విచిత్రవస్త్రావృతమచ్యుత ప్రభో గృహాణ లక్ష్మీధరణీ సమన్విత. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. ఈ వేలు తగలకుండా చక్కగా ఇలా అక్షతలు తీసి ఇలా సమర్పించి, అలా వచ్చి నిలబడినటువంటి అమ్మవారు అయ్యవారు
మీరు సింహాసనం సమర్పించగానే ఠక్కున మీకు భావన రావాలి. చక్కటి ఫోమ్తో పెద్ద స్వర్ణ సింహాసనం అక్కడ వేస్తే అయ్యవారు అమ్మవారు టీవీగా కూర్చుని పెద్ద పాదపీఠం మీద, మెత్తటి పాదపీఠం మీద పాదాలు పెడితే వాళ్ళు కూర్చుంటుంటే పోతన గారు వర్ణిస్తారు భాగవతంలో, కదలిన బాహుపద క్రమంబున రవము సూపెడి నూపురములవాణి అని. ఆయన పాదాల కులసూత్రపు ధ్వని, చేతిగాజుల ధ్వని, మా అమ్మ పాద మంజీర ధ్వని అవి వినపడుతుండగా వచ్చి వాళ్ళు కూర్చుని పాదపీఠం మీద పాదాలు పెడితే, అబ్బా స్వామి కూర్చున్నారా మా ఇంట్లో, చాలా సంతోషం అండి అని ఒక్కసారి వాళ్ళిద్దరినీ ఆ పూజా మందిరంలో ఇలా చూసుకుని మీ ఎదురుగుండా ఉన్న మూర్తిలో ఒక్కసారి అలా చూసి సంతోషించి అప్పుడు నారాయణ నమస్తేస్తు నరకార్నవతారక పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్ధయ శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఇది మీరు తర్వాత ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు శ్రీ సూక్త పురుష సూక్తాలని కలుపుకోవచ్చు, కొంచెం బాగా ప్రొనౌన్సియేషన్ వస్తే వాటిని. అప్పటి వరకు ఇలా చేసుకుంటూ వెడితే ముందు బాగా అలవాటు పడుతుంది ముందు. ఆ తర్వాత ఇప్పుడు మీ కలశపాత్రలో ఉన్నటువంటి నీరు తీసి ఒక్కసారి ఇలా స్వామికి చూపించి, మంచి అలవాటు ఏమిటంటే ఇలా చూపించి స్వామి పాదాల దగ్గర ఇలా చూపించడంలో మీరు ఆ పాదాలని చూడాలి. చూసి అక్కడ ఒక అరివేణమో చిన్న పళ్ళెమో ఏదో పెట్టుకున్నారు కదా, మనస్సు చేత ఆ పాదములను తెచ్చుకోవాలి. తెచ్చుకొని స్వామివారి నల్లటి పాదాల మీద ఇలా నీటిధార, అమ్మవారి ఎర్రటి పాదాల మీద నీటిధార పడితే తామరాకు మించి జారినట్టు ఇలా నీళ్లు జారితే ఆ తడిసిన పాదాలని మీరు మనస్సులో భావించి మనస్సులో ఉత్తరీయంతో ఒక్కసారి తుడి చేయాలి. అప్పుడు అందుకని ఇలా చూపించి ఆ కలశపాత్రలో నీళ్ళు ఇలా పక్కన వదలాలి. వదిలేటప్పుడు శ్లోకం చదవడం చెయ్యడం తేలిక, ఇక్కడ భావన నడుస్తూ ఉండాలి. పాదయోః పాద్యం సమర్పయామి వ్యక్తావ్యక్త స్వరూపాయ హృషీకపతయే నమః మయా నివేదితో భక్త్యా హ్యర్ఘ్యోయం ప్రతిగృహ్యతాం శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః హస్తయోరర్ఘ్యం సమర్పయామి. స్వామి కూర్చున్నారా, కాళ్ళు కడుక్కున్నారా? స్వామి ఒక్కసారి చేతులకు కూడా నీళ్లు పోస్తాను, చేతులు చాపండి. హస్తయోరర్ఘ్యం సమర్పయామి అంటే స్వామి శంఖం చక్రం అన్ని పక్కన పెట్టి అలాగే నోయ్ అని ఇలా 4 చేతులు చాపితే అమ్మవారు నవ్వుతూ, ఇంతటి వాణ్ణి శంఖ చక్రాలు పక్కన పెట్టించి చేతులు చాపేటట్టు చేశావు, ఆనాడు బలి చక్రవర్తి చేశాడు, ఇవాళ నువ్వు చేశావు భక్తితో అని ఇలా లక్ష్మీదేవి నారాయణుడు చేతులు చాపితే వాళ్ళ చేతుల వంక ఇలా చూసేటప్పటికి నిజంగా మీ మనస్సు పొంగిపోయి ఆ చేతుల మీద అలా చూపించి చేతుల వంక ఇలా విడిచిపెడితే ఆ చేతుల్లో నీటిధార పడితే ఆ తడి చేతులు ఇలా అనుకుంటే అమ్మ అమ్మ కొంగుకు తుడుచుకోకు అని మీ ఉత్తరీయం ఇలా ఇస్తే అమ్మ మీ కొంగుతో ఇలా తుడిచేసుకుంటే అయ్యవారు అమ్మవారును ఆ వస్త్రం మీరు తీసి తలుపు మీద వేసి వెళ్ళిపోయారనుకోండి, అదే రక్ష ఇంటికి. లక్ష్మీనారాయణులు చేతులు తుడుచుకున్న వస్త్రం అది మీ మనస్సు చేత. అందుకని హస్తయోరఘ్యం సమర్పయామి మందాకిన్యాస్తు యద్వారి సర్వపాపహరం శుభం తదిదం కల్పితం దేవ సమ్యగాచమ్యతాం విభో శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః ఆచమనీయం సమర్పయామి. అలా చూపించి విడిచిపెట్టండి. మనస్సులో ఎలా భావన చేస్తారు? 2 బంగారు గ్లాసులతో మీరు కాసి నీళ్ళు ఇస్తే ఇంటికి రాగానే కొంచెం మంచినీళ్ళు తాగుతారా అని అడుగుతారు కదా, వాళ్ళిద్దరూ కొంచెం నీళ్లు తాగి అక్కడ పెట్టినట్టుగా భావన చేయండి. అందుకే ఉపచారములు 16 అయినా 18 కనపడుతుంటాయి పూజలో. ఎందుకంటే ఈ 2 ఆచమనీయం ఇవ్వడమును ఆభరణం ఇవ్వడం పెరుగుతుంటాయి. అవి షోడశోపచారాల్లో కావు, కానీ భక్తి వ్యగ్రత చేత ఈ 2 కలుస్తాయి. కలిస్తే షోడశోపచారములు 18 ఉపచారములు అవుతాయి. అందుకని ఆచమనీయం సమర్పయామి చేశారు. ఇప్పుడు స్వామి నువ్వు అమ్మ స్నానం చేయడానికి మంచి నీళ్లు సిద్ధం చేశాను, మీరిద్దరూ స్నానం చేద్దరు గాని. తీర్థోదకై కంచన కుంభ సంస్థై
సువాసితైర్దేవ కృపారసార్ధ్రైః మయార్పితం స్నాన విధిం గృహాణ పాదాబ్జనిష్ట్యూత నదీ ప్రవాహ స్నానం స్వీకురు దేవేశ మయా దత్తం సురేశ్వర. శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః. స్నపయామి, స్నానం సమర్పయామి. వాళ్ళిద్దరూ స్నానం చెయ్యడం కోసమని నీళ్ళిచ్చినట్టుగా భావన చేసి ఒక్కసారి ఇలా చూపించి ఆ పక్కన పాత్రలో విడిచిపెట్టండి. ఇద్దరూ చక్కగా స్నానం చేసి వచ్చినట్టు. ఇప్పుడు స్వామికి స్నానం చేశారు కాబట్టి ఏమిస్తాం? స్నానం చెయ్యగానే వస్త్రయుగ్మం ఇస్తాం. అందుకని మీ దగ్గర ఉన్నటువంటి ఆ యజ్ఞోపవీతం వస్త్రంలో ఇందాక గోపాలకృష్ణ గారు చూపించారే, ఇదిగో ఇది వస్త్రయుగ్మం. దీన్ని మీ చేత్తో పట్టుకోండి. పొడుగుది కాకుండా ఇలా ముద్దగా ఉన్నది పట్టుకోండి. ఎప్పుడైనా మీరు పండగ వచ్చింది అనుకోండి, కొత్త బట్టలు కట్టుకుంటున్నారు అనుకోండి, చక్కగా కొత్త బట్టలన్నీ తీసుకొచ్చి వంశం వృద్ధి అవుతుంటుంది. ఇవాళ కూతురు ఉంటుంది, రేపు అల్లుడు వస్తాడు. కూతురు, అల్లుడు, మనవడు, మనవరాలు, కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు, వియ్యాలవారు, వీళ్ళందరి బట్టలు తీసుకొచ్చి చక్కగా పళ్ళేల్లో అక్కడ పెట్టి ఇవన్నీ పసుపు రాసి ఇవన్నీ ముందు అమ్మవారికి అయ్యవారికి చూపించి వాళ్ళ ప్రసాదంగా తర్వాత పట్టుకెళ్ళి మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టుకోండి. మీ వంశంలో వాళ్ళకి వంశం వృద్ధి చెందుతుంది. రోజు ఇచ్చేటప్పుడు ఇలాంటి వస్త్రయుగ్మం సమర్పించండి. ఇప్పుడు స్వామి, అమ్మ మీ ఇద్దరు చక్కగా వస్త్రాలు ధరించండి అని మనసులో భావన చేసి ఇలా వెయ్యకండి. ఇలా వేస్తే భిక్ష, ఇలా వేస్తే, ఇలా పోస్తే పితృవిధి, ఇలా వేస్తే ఈశ్వరార్చన. నీ హృదయం వైపుకి తిరిగి పడాలి భగవానుడికి. అందుకని ఇలా చూపించి అక్కడ విడిచిపెట్టండి. చూపించి విడిచిపెడితే అర్థమైంది కదా. ఇలా ఇలా వేశారనుకోండి భిక్ష, హీనపక్షం. అందుకని ఇలా చూపించాలి. ఈశ్వరుడికి చూపించినప్పుడు ఇలా చూపించి వెయ్యండి. అలవాటు అయిపోతుంది కొన్నాళ్ళకి. ఆ వస్త్రయుగ్మాన్ని సమర్పించండి. వాళ్ళిద్దరూ చక్కటి కొత్త బట్టలు కట్టుకుని కూర్చున్నారు. ఇప్పుడు కూర్చున్న తరువాత బ్రహ్మ విష్ణు మహేశానాం నిర్మితం బ్రహ్మసూత్రకం గృహాణ భగవన్ విష్ణు సర్వేష్ట ఫలదో భవ యజ్ఞోపవీతం సమర్పయామి. చక్కగా మగవారు యజ్ఞోపవీతాన్ని చేత్తో పట్టుకోండి. ఆడవారు యజ్ఞోపవీతం పట్టుకున్నటువంటి భర్త యొక్క కుడి చెయ్యి పట్టుకోండి. అలా రోజు భర్త గారు పూజ చేయాలి, ఆ భర్తకి వండి పెట్టాలి. ఆ భర్త యొక్క చెయ్యి భార్య పట్టుకోవాలి. పట్టుకుని ఇద్దరూ ఆధ్యాత్మిక జీవనంలో పురోగతి చెంది ఆయన అలా పూజలు చేసేవాడైతే ఆయన చెయ్యి పట్టుకుని తన కూతురు ఉద్ధరింపబడాలని ఇస్తాడు కూతుర్ని. అందుకని అన్నిటికన్నా ముఖ్యం ఏమిటంటే ఇంట్లో పూజ చెయ్యాలి పురుషుడు. పురుషుడు పూజ చేస్తుంటే ఆ చెయ్యి పట్టుకుని భార్య ఉద్ధరింపబడాలి. అంతేకాని ఆ చెయ్య మిగిలిన పనులన్నింటికీ పనికొచ్చి పూజ చెయ్యని చెయ్యి అయితే ఆ పాణిగ్రహణం చేసి భార్య కూడా పొందవలసినంత పొందలేనిదైపోతుంది. అందుచేత పురుషుడు చెయ్యాలి, ఆ చేతికి పెట్టాలి భార్య. ఆ తర్వాత పట్టుకొచ్చి ఇడ్లీ పెడితే పూజ చేసిన చెయ్యి తింటే ఆవిడ ఇడ్లీ చేసినందుకు ఫలితం. లేచిన దగ్గర నుంచి గంటల గంటలు 36 పేజీల పేపర్ చివరి నుంచి ప్రింటెడ్ అండ్ పబ్లిష్డ్ వరకు చదువుకోవడం తప్పని నేను అనలేను. కానీ అంత అది గొప్ప విధి మాత్రం కాదు. అందుకని ఎక్కువ సమయం పూజకి కేటాయించాలి. చేత చక్క భార్య ఆయన కుడి చేయి పట్టుకోండి. ఆ ఆయనకి యజ్ఞోపవీతం సమర్పించండి. స్వామి ఒక్కసారి ఉత్తరీయం తీసి పక్కన పెట్టేసి ఆ యజ్ఞోపవీతం వేసుకుని అమ్మవారు మెళ్ళో యజ్ఞోపవీతం వేసుకుని ఇద్దరు కూర్చున్నట్టుగా భావించండి. ఇప్పుడు శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహర విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఇప్పుడు చక్కగా మీ దగ్గరున్నటువంటి గంధం ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడో అవసరం అయితే తప్ప గంధపు గుండలు వాడడం అలవాటు మానేసేయండి. ప్రతి వారు కూడా గంధానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అది శాస్త్రమునందుండేటటువంటి మమకారమును తీసేస్తుంది. లేకపోతే కొన్నాళ్ళకి ఏమైపోతుందంటే వెర్రి ముదిరిపోయి ఇంకా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా చదవాలని చదవడం మొదలెడతాడు. చదవడం తప్పని నేను అంటలేదు, కానీ భగవద్ విషయంలో ఏమైపోతుందంటే
విపరీతంగా చదవాలన్న కోరిక కూడా భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రతిబంధకం అయిపోతుంది. అందుకే శాస్త్రవాసన అన్నారు దాన్ని. అందుకని కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ప్రయత్నపూర్వకంగా మౌనంతో తాను ఎక్కువగా భగవత్ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ మానస పూజ చేస్తూ తను రమించిపోయే స్థితికి వెళ్ళిపోవాలి. ఇంకా ఎందుకనంటే చదవగలిగినటువంటి శక్తి ఇంద్రియానికి తగ్గవచ్చు. ఒకానొక నాడు ఎక్కువ చదివితే కళ్ళు సహకరించకపోవచ్చు, చదివింది మనస్సు గ్రహించలేకపోవచ్చు. కానీ మనస్సు తనంత తాను ఈశ్వరుణ్ణి చేరిపోయింది అనుకోండి, ఎప్పుడూ దాన్ని స్మరిస్తూ ఉండిపోతుంది. అందుకని శాస్త్రం ప్రతిబంధకం అయిపోతుంది ఒకనాడు. అందుకని చందనం రోజు సమర్పిస్తే మీకు శాస్త్రవాసన పోతుంది. మీకు తెలియకుండానే భగవంతుణ్ణి మనస్సులో బాగా స్మరించగలిగిన శక్తి పెరుగుతుంది. ఒక్కొక్కరు చూడండి, ఒక్కొక్క మాట అంటారు దేవాలయాలకు వెళ్ళినప్పుడు, ఎంత గొప్ప మాట అన్నాడు రా ఈయన అనిపిస్తుంది. అటువంటి దృష్టికోణం ఏర్పడుతుంది మనకి. అందుకని చందనం అన్నది ప్రతి ఇంట్లో కూడా గంధపు చెక్క, గంధాన్ని ఎరగదీసే సాన ఉండాలి. మీరు గంధం తీయడంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? గొప్ప పుణ్యం ఎక్కడొస్తుందంటే మీకు తెలియకుండా ఆ గంధం సాన మీద నీళ్లు పోసి మీరు గంధం అరగదీస్తుంటే కాయిక కైంకర్యం అయిపోతుంది. మీకు తెలియకుండానే మీ శరీరాన్ని ఈశ్వరుడి సేవ కోసం మీరు వినియోగించారు. గంధం అరగదీశారు కదా. ఇప్పుడు మీరు శాస్త్రం పాటిస్తారు. ఎలాగంటే గంధపు సానమించి తీసిన గంధాన్ని భగవంతుడికి కాదు, ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఆ గంధపు సానమించి తీసినటువంటి గంధాన్ని పాత్రకి రాయాలి. ముందు పక్కన ఏదో ఒక పాత్రకో ఆకు మీదో గ్లాసు యొక్క అంచుకో దేనికో దానికి పెట్టుకోవాలి. పెట్టుకుని అది పొడి గంధం వాడకూడదు. తడిగా ఉన్నటువంటి గంధాన్ని తీసి స్వామి చేతులకి కానీ పాదాలకి కానీ ఇలా అనులేపనం చేశారనుకోండి, గంధం చల్లదనాన్ని ఇస్తుంది. గంధం విషం. అందుకే మీకు మీ ఇంటికి మీకు మీ వాళ్ళ మీద ఉన్న దృష్టి దోషాన్ని విరిచేస్తుంది. మీ ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. ఇంటి ముందు ఫోటోలు పెట్టుకుంటే దృష్టి దోషం విరిగిపోదు, చందనాన్ని అలదాలి. 3, మీరు ఇంట్లో అలా గంధపు చెక్క మీద గంధం అరగదీసి స్వామికి సమర్పిస్తే ఆ గంధము చేత అనులేపనం చేయబడ్డం వల్ల వంశం నిలబడుతుంది. అందుకని గంధపు గుండలు తీసుకొచ్చి మీరు పెట్టారనుకోండి, మీరు మంత్రం చెప్పేది గంధాన్ని ఇస్తున్నానని. ఆ గంధపు గుండలో అది గంధం కాకుండా అందులో గంధము కాని పదార్థం ఏదైనా కలిసిందనుకోండి, దివ్యమంగళ విగ్రహుడైనటువంటి పరమాత్మకి లేనిపోనివన్నీ పూస్తే ఆయనకి ఏమైనా కొంచెం చురుక్కు మందనుకోండి, రోజు ఇలాంటివన్నీ పూస్తున్నాడు మా స్వామి అందమైన శరీరం మీద చూడు ఎలా అవుతోందో, కాస్త గంధం తీయలేడురా, వీడికి కోట్లు ఇచ్చాను, వీడి చెయ్యి 2 నిమిషాలు ఇలా గంధం తీయడానికి ఉపయోగించడు అని అమ్మ బాధపడింది అనుకోండి, ఎంత డబ్బు కొడుకు సంపాదించినా అమ్మకి బాధ ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? నాన్నగారికి వాడికి పంచల చాపు తేకపోతే, తనకి పట్టుచీర తేకపోతే అమ్మ బాధపడదు. పక్కకెళ్ళి కళ్ళు ఒత్తుకుంటుంది, ఎంత సంపాదిస్తే ఏం లాభం, పాపం ఎంత కష్టపడి పెంచాడైనా, ఆయనకో పట్టు పంచి తేలేడు, పూజ చేసుకోండి నాన్నగారు అని, వీడి కోట్లు తగ్గిపోయాయా అంటుంది అమ్మ. అందుకని ప్రతి ఇంటిలో గంధపు సానం ఉండాలి, గంధపు చెక్క ఉండాలి. ఆ గంధం తీస్తే మీకు తెలియకుండానే అన్ని ప్రయోజనాలు వచ్చేస్తాయి. తీసి అప్పుడే గంధాన్ని అలదాలి. అందుకని నా మీద కోపం పెట్టుకోకండి, వీడన్నీ ఇలాంటి మాటలు చెప్తాడని. అందుకని గంధం డబ్బాలు బజార్లలో కొండం తగ్గించి, ఎప్పుడో మరీ చాలా తప్పనిసరి పరిస్థితులైతే గంధం వాడండి. అలాంటిది తప్ప సాధ్యమైనంత వరకు ఏ రోజు గంధం ఆ రోజు తీయాలి. పైగా అందులోకి మీ కంటికి కనపడనటువంటి సూక్ష్మమైన పురుగు పట్టేస్తుంది. మీరు తెలియకుండా చూసుకోలేదనుకోండి, కళ్ళజోడు పెట్టుకోకుండా అది కొంచెం పోసేసి అందులో నీళ్లు వేసారనుకోండి, అది తీసుకెళ్లి స్వామికి రాసేస్తాం. ఏ రోజు గంధం ఆ రోజు తీశారనుకోండి, అది విషహారిణి, విషాన్ని కూడా విరిచేస్తుంది. మీ ఇంట్లో మూర్తి పవిత్రం అవుతారు, ఆయన సంతోషం మిమ్మల్ని సంతోషపెడుతుంది. గంధం చల్లదనాన్ని ఇస్తుంది. మీరు అప్పుడే తీసిన గంధం రాశారనుకోండి, చల్లగా ఉంటుంది. మాకు చిన్నతనంలో పేత వచ్చేస్తే ఒళ్ళంతాను తట్లు కింద మా చిన్నతనంలో గంధం తీసి అది ఓ పాత్రకి రాసి ఆ గంధం రాసేవారు. చల్లగా ఉంటుంది రాని ఒళ్ళంతా గంధం అట్టలు కట్టేస్తే అంతే, మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయేవాళ్ళం. ఎంత చల్లగా ఉండేదో. అందుకని ఆ గంధం చల్లతనాన్ని ఇస్తుంది. గంధంతో అల్లబడిన పరమాత్మ చల్లగా ఉంటే మన ఇల్లు చల్లగా ఉంటుంది. అందుచేత చక్కగా ఇప్పుడు ఆ గంధం కొంచెం తీసి సంతోషంగా ఆయన ఇలా, అది చదవడం రాయడం పెద్ద టైం కాదండి, భావన ముఖ్యం. ఒక్కసారి ఆ పూజ అంతా కలిపి 20 నిమిషాలు, అంతకన్నా దాటడం నేను ఇష్టపడక అలాగే రాశాను. అందుకని ఆ గంధం తీసి చక్కగా ఈ వేలుతో
లేకపోతే ఈ వేలుతో స్వామికి అలా ఆయన పాదాల మీద ఆయన చేతుల మీద కొద్దిగా గంధాన్ని ఇలా సమర్పించండి. అలా సమర్పించేటటువంటి భర్త గారి చేతిని పూజ్య భావనతో ఆయన కుడి చేతిని పట్టుకోండి ఆడవారు. అందుకు తర్వాత హిరణ్యహార కేయూర గ్రైవేయ మణికంకణై సుహారం భూషణైర్యుక్తం గృహాణ పురుషోత్తమ ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. స్వామివారు ఎన్ని ఆభరణాలు వేసుకుంటారో, అమ్మవారు ఎన్ని ఆభరణాలో, మీరు ఏ రోజుకు ఆ రోజే జ్యువెలరీ షాప్ వాళ్ళది పెద్ద పెట్టె ఇలా మూత తీసి అందులోంచి ఇలా మెరిసిపోతున్న ఆభరణాలు అమ్మవారికి పాదాలకి మంజీరాలు పెట్టి, అమ్మవారి వేళ్లకి మట్టెలు పెట్టి, అమ్మవారి నడుముకి ఇలా చిన్ని చిన్ని గంటలున్న వడ్డాణం పెట్టుకుంటుంది. ఆవిడ నడుస్తుంటే ఆ గంటలు మోగుతూ ఉంటాయి. కొణత్తాంచీదామా అంటారు శంకరాచార్యుల వారు. అలాంటి చిరుగంటలు ఉన్నటువంటి వడ్డాణం అమ్మవారి నడుముకి పెట్టి, అమ్మవారి చేతులకి కేయూరాలు పెట్టి, అమ్మవారి మెడలో దీర్ఘమైన మంగళసూత్రం వేలాడుతూ ఉంటుంది. అమ్మవారికి ఆ పైన రకరకాలైన పతకాల అలంకారం చేసి, చెవులకి ఎప్పుడూ ఆభరణాలు ఉంటాయి అమ్మవారికి. అవి రోజు మీరు అలంకారం చేయక్కర్లేదు, ఎప్పుడూ ఉంటాయి. అమ్మవారి తలలో మంచి పాపట పింద పెట్టి, సూర్యచంద్రులు పెట్టి, ఇలా ముత్యాల అదేదో అంటారే పాపిట్లో పెట్టుకునేది అది పెట్టి, ఇవన్నీ అలంకారం చేసి, అమ్మా అయ్యా అన్ని ఆభరణాలతో మీరు పెట్టిన దీపపు వెలుగులో ఆ బంగారపు కాంతి, ఆయన కాంతి, ఆవిడ కాంతి, అంత కాంతిలో మీరు మెరిసిపోతూ అలా ఆయన పాదాల దగ్గర కూర్చున్నట్టు భావన చేసి ఇన్ని ఇచ్చినట్టే అక్షతాన్ సమర్పయామి అని ఆయన ఇలా అక్షతలు వేస్తుంటే, ఆయన చెయ్యి మీరు పట్టుకుంటే మీ ఇద్దరూ ధరింపబడిపోయినట్టే. మల్లికాది సుగంధీని మాలత్యాదీని వై ప్రభో మయా హృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతాం పుష్పాణి సమర్పయామి. మీరు ఒక ఆదివారం నాడు పూజ చేసుకుంటున్నారనుకోండి, ఇక్కడ మీరు ఉమామహేశ్వర పూజ చేస్తుంటే అమ్మవారి నామాలు పరమశివుడి నామాలు చెప్పుకోవచ్చు. మీరు ఒక ఆదివారం చేస్తుంటే లక్ష్మీ అష్టోత్తరం విష్ణు అష్టోత్తరం చెప్పుకోవచ్చు, లేదా లక్ష్మీ సహస్రం విష్ణు సహస్రం చెప్పుకోవచ్చు, లేదా విష్ణు సహస్రం ఒకటి చెప్పుకోవచ్చు. మీరు విశేష పూజ చేసినప్పుడు మీ టైంని బట్టి ఇక్కడ నామాలు మార్చుకుంటారు, పెంచేసుకుంటారు. అధాంగ పూజ మాత్రం ప్రతిరోజు చెయ్యండి, అది మానస పూజకి అలవాటు పడుతుంది. రోజు మూర్తి వంక చూస్తూ చెయ్యండి. కొన్నాళ్ళు పోయిన తర్వాత అధాంగ పూజ చేసేటప్పుడు మీకు ఒక పెద్ద సీక్రెట్ చెప్పేస్తాను నేను. మీరు పెట్టిన దీపం వంక ఒక్క క్షణం మీరు అలా తదేకంగా చూసి కళ్ళు ముయ్యండి. మీ ప్రయత్నం లేకుండా ఇలా ఇలా కదులుతున్న దీపం మీ కళ్ళల్లో కనపడుతుంది. చెయ్యండి, కావాలంటే చూడండి. ఒక్కసారి దీపం వంక అలా తదేకంగా చూసి ఠక్కని కండ్రెప్పలు ముయ్యండి. మీకు తెలియకుండానే మీ కళ్ళల్లోకి దీపం కనపడుతోందా లేదా? కనపడుతుంది. మీరు అలాగే మీ ఎదురుగుండా ఉన్న మూర్తి వంక ఇప్పుడు తదేకంగా ఒకసారి కింద నుంచి పైకి చూడండి. బాగా లోపల ధారణ చెయ్యండి. చేసి ఇప్పుడు ఎక్కడెక్కడ మీరు పూజ చేస్తున్నారనుకుంటున్నారో ఆ నామం చెప్పి చేతిలో పువ్వు పట్టుకుని ఒక నిమిషం ఆగండి, కంగారు పడిపోకండి. ఓం కేశవాయ నమః. అయ్యవారి అమ్మవారి పాదాల వంక చూడండి. పాదౌ పూజయామి. మీకు బాగా అలవాటు పడాలి. స్వామి పాదాలు ఎలా ఉంటాయో ఇలా. కాని పాదం ఎత్తాడా రేఖామయధ్వజ సుధాకలశాత పత్ర వజ్రంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై, ఆ పాదాల కింద ఉన్న ముద్రలు ఇలా. కాని పాదపీఠం మీద పెట్టాడా ఆ లత్తుక అలదబడి గంధం రాసిన పాదాలు, దాని మీద ఋషులు పూజ చేసినటువంటి పువ్వులు, తెల్లటి గోళ్ళు, స్వామివారి నల్లటి పాదాలు, అమ్మ ఎర్రటి పాదాలు, వాటి నిండా పసుపు రాసి లత్తుక పెట్టి కుంకుమార్చన చేయబడినటువంటి ఆ పాదాలు, వాటి మీద మీరు ఇలా శిరసు తాటిస్తే మీ నుదుటి కంటుకోవాలి ఆ గంధం కుంకం. మానస పూజలో మీకు కుంకం డబ్బాలో పొరపాటున మీరు జారిలా పడ్డారనుకోండి, వెంటనే మీకు తెలుస్తుంది ఇక్కడ కుంకం అంటుకుందని. అలా మీరు ఆ పాదాలకి తగలగానే నాకు ఇక్కడ అంటుకుందన్న భావన మీకు రావాలంటే అంతగా మీరు స్మరించాలి లోపల. అందుకని పాదౌ పూజయామి. ఇప్పుడు ఒక పువ్వు వేయండి ఆ పాదాల వంక చూసి. ఇప్పుడు మళ్ళీ చేత్తో పట్టుకోండి. ఓం గోవిందాయ నమః. గుల్భౌ పూజయామి. ఆ చీలమండ దగ్గర వెయ్యండి. ఒక్కసారి ఆ చీలమండని దర్శనం చెయ్యండి.
ఓం ఇందిరాపతయే నమః. జంఘే పూజయామి. జంఘ అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎత్తుగా ఉన్నటువంటి బలిష్టమైనటువంటి స్వరూపాన్ని చూసి, అమ్మా ఈ కాళ్ళు కదమ్మా నన్ను పెంచి పెద్ద చేసి పోషిస్తున్న పాదాలు, అయ్యా ఇవి కదా నన్ను సర్వకాలముల యందు రక్షిస్తున్నవి అని ఆ జింఘే పూజయామి ఒక పువ్వు సమర్పించండి. ఓం అనఘాయ నమః. జానుని పూజయామి. పచ్చటి పట్టుపుట్టం కట్టుకున్న స్వామి మోకాళ్ళు కనపడుతుంటే మోకాళ్ళు అమ్మ కట్టుకున్న చీరలోంచి అమ్మ మోకాళ్ళ మీద వేస్తున్నాను అని భావన చేసి అక్కడ చూసి ఒక పువ్వు వేయండి. వేశారా? ఓం జనార్దనాయ నమః. ఊరు పూజయామి. తొడల మీద ఓం నారాయణాయ నమః. కటిం పూజయామి. ఇద్దరి నడుము మీద పడాలి. ఓం కుక్షిస్తాఖిల భువనాయ నమః. ఉదరం పూజయామి. కడుపు మీద పడాలి. ఓం లక్ష్మీ వక్షస్థలాలయాయ నమః. వక్షస్థలం పూజయామి. గుండెల మీద ఓం శంఖ చక్ర గదా శార్ంగ పాణయే నమః. బాహూన్ పూజయామి. అమ్మవారి చేతుల మీద అయ్యవారి చేతుల మీద పడాలి పువ్వులు. ఓం కంభుకంఠాయ నమః. కంఠం పూజయామి. ఇక్కడ మీకు తాదాత్మ్యత కలిగిందనుకోండి, అలా అయ్యవారి కంఠం అమ్మవారి కంఠం 3 గీతలతో కనపడ్డాయి అనుకోండి, కొద్దిగా గంధం తీసి అయ్యవారి కంఠానికి అమ్మవారి కంఠానికి కొంచెం గంధం రాయండి. ఆ మెత్తటి కంఠాలకి మీ వేలు తగిలినట్టుగా భావన చేసి కొద్దిగా ఆ గంధం రాయండి. అదే మిమ్మల్ని రక్షిస్తుందంతే. కొద్దిగా కంఠం రాసి, అమ్మవారు కదా జగజ్జనని ఆవిడొచ్చి కూర్చునుంది, మీకు ఇచ్చిన కుంకంలో కొద్దిగా కుంకం తీసి అమ్మ కంఠానికి ఇలానండి, దోషమే ఉంది. సుమంగళి కూర్చుంటే ఒళ్ళంతా ఎక్కడ చూసినా కుంకమే. కొద్దిగా కంఠం రాయండి, అమ్మ కంఠానికి పొంగిపోతుంది. ఓం పూర్ణేందుని భవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. వాక్కు వచ్చే స్థానం వక్త్రం అంటారు చంద్రశేఖర పరమాచార్య స్వామి. నోరు. ఇద్దరు అలా ఉంటే దంతములు కనపడవు. ముందు దంతములు కనపడకుండా ప్రసన్నంగా ఇలా కూర్చున్న మూర్తుల్ని అప్పుడు వాళ్ళ నోటి మీద పడ్డట్టుగా భావించి ఒక పువ్వు వేయండి. ఓం కుంద కుట్మల దంతాయ నమః. దంతాన్ పూజయామి. చూశారా, మీరు ఇక్కడే మూర్తి పూజలోంచి మానస పూజలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకని? ఇప్పుడు ఏమైంది? దంతాలు కనబడుతున్నాయి అంటే ఏమైంది? ఇద్దరు నవ్వారు, చిన్న నవ్వు నవ్వారు చూసి, అబ్బో ఎంత బాగా పూజ చేస్తున్నావురా అని. ఆ చిన్న నవ్వు నవ్వేటప్పటికీ దంతములు కనపడ్డాయి. అమ్మా నీ దంత దర్శనం అయితే తల్లి ఎంత అదృష్టం అనుకుని ఇద్దరి దంతముల మీద పడేటట్టుగా మెల్లగా ఓ పువ్వు వేయండి. దంతాన్ పూజయామి. ఓం నాసాగ్రమౌక్తికాయ నమః. నాసికాం పూజయామి. కృష్ణుడు, లక్ష్మీదేవి, లలితాపరాభట్టారిక వీళ్ళందరూ ఊపిరి తీసి వదులుతుంటే ఎడమ ముక్కు రంధ్రంలోంచి ఒక తెల్లటి ముత్యం ఒకటి బయటికి వచ్చి వెడుతూ ఉంటుంది. నేను సౌందర్యలహరి చెప్పినప్పుడు చెప్పాను దాని రహస్యాన్ని, మీకు జ్ఞాపకం ఉండుంటుంది. ఇప్పుడు నేను అది చెప్పను, ఎందుకంటే అది ఇప్పుడు నా సౌందర్యలహరిలోకి వెళ్ళిపోతే లేనిపోని గొడవ. అందుకని అది దర్శనం చేస్తే గొప్ప ఏమిటో తెలుసా అండి? ఆ నామంలో ఉన్న గొప్పతనం. అమ్మవారి ముక్కుకి అయ్యవారి ముక్కుకి పెట్టుకున్నటువంటి తెల్లటి ముత్యాన్ని దర్శనం చేస్తూ మీరు పువ్వు వేసినప్పుడు ఏదో ఒక రోజున ఆ ముక్కులోంచి ముత్యం బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోతుండాలి. అది మూర్తి ఫోటోలో ఉండదు, ఇక్కడ అవుతుండాలి దర్శనం. బయటికి వచ్చి లోపలికి వెళ్ళే ముత్యం ఫోటోలో ఎలా వస్తుంది? ఎవడూ తీయడు అలాంటి ఫోటో, ఎవడూ వేయలేడు అలాంటి మూర్తి. అది ఇక్కడ దర్శనం అవ్వాలి. అందుకే నామాలు మారుతుంటాయి, ఒకసారి పెదవులు కలిసి, ఒకసారి దంత దర్శనం. ఇప్పుడు ముక్కుకున్న ముత్యం అది మామూలుగా కనపడదు, ఊపిరి వదిలి తీస్తున్నప్పుడు బయటికి లోపలికి వెడుతూ ఉంటుంది. అసౌ నాసావంశస్తుహినగిరి వంశధ్వజపటి అంటారు శంకరులు. ఆ బయటికి వచ్చినప్పుడు ఆ ముత్యం మీద పడాలి పువ్వు. పడింది అనుకోండి ఏమవుతుందో తెలుసా అండి? మీ వంశంలో ఎప్పుడో అప్పుడు శంకరాచార్యులు వారు లాంటి మహాపురుషుడు పుట్టేస్తాడు, మహాభక్తుడైన వాడు ఒకడు పుట్టేస్తాడు. వాడు లోకాన్ని ఉద్ధరిస్తాడు.
తన వెంట కొన్ని వేల మందిని నడిపించి ఈశ్వరుడి పాదాల దగ్గరికి చేర్చేస్తాడు. అటువంటి వాడు పుట్టాలంటే అమ్మవారి ముక్కులో ఉన్న ముత్యం దర్శనం అవ్వాలి. అది చేయడం కోసమే మనకి కావాలంటే రారు, ఈశ్వరానుగ్రహంగా రావాలి. ఇంట్లో పెద్దల పూజలు బట్టే పిల్లలు ఉంటారు. అందుకే చేసుకున్న వ్రతాన్ని బట్టి భర్త వస్తాడు, చేసుకున్న పూజలు దానాల్ని బట్టి బిడ్డలు వస్తారు. సో అందుచేత ఓం నాసాగ్రమౌక్తికాయ నమః నాసికాం పూజయామి. ఆ ముక్కులోంచి వస్తున్న ముత్యం చూసి ఒక పువ్వు సమర్పించండి. ఓం సూర్య చంద్రాగ్ని ధారిణే నమః నేత్రే పూజయామి. సూర్య చంద్ర అగ్నులు స్వామి నీ నేత్రములు అని భావన చేసి కంటికి దెబ్బ తగలకూడదు. చాలా జాగ్రత్తగా కనురెప్ప మించి తగిలి తగలకుండా కింద పడిపోయేటట్టుగా ఓ పువ్వు వేయండి. స్వామి కనురెప్పకి తగలకూడదు. ఆ ముందు వేస్తే అది ఇలా జారి కింద పడిపోవాలి అంతే. అలా భావన చేసి చక్కగా ఒక పువ్వు విడిచిపెట్టండి. అమ్మ కళ్ళ ముందు నుంచి అయ్య కళ్ళ ముందు నుంచి పడాలి. నేను ఐ టెల్ యూ వన్ థింగ్ వెరీ ఫ్రాంక్లీ, అక్కడ నామని చెప్పి మీరు చేస్తే ఏమొస్తుందండి? అది కాదు, మీరు చెయ్యగా మీకు అనుమానం రావాలి. అలా ఎలా వేస్తామండి? నేత్రే పూజయామి అంటే ఇలా వేసామనుకోండి, కంటికి దెబ్బ తగలదా? స్వామి అబ్బా ఇలా కళ్ళు మూసుకోరా, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి అక్షతలు వేస్తేనే ఇలా పెట్టేస్తారు కదా, అలాంటిది ఇలా పువ్వు కంటి మీదకి వేస్తే కనురెప్ప ముయ్యరా? కనురెప్ప మూస్తే లోకాలు లయమైపోతాయి కదా, అది పాపం కాదా అని. అంటే దాని అర్థం ఏమిటి? ఇంత భావన నిజంగా పూజలో మీకు కలిగితే మీరు ఎలా వేస్తారు పువ్వు? స్వామి కంటి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అలా కంటికి చూపించి దూరంగా ఇలా వదిలేస్తారు. ఆయన కంటికి మీరంత దగ్గరగా వెళ్ళి ఆయన కళ్ళల్లో, అమ్మ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారనుకోండి జీవితంలో ఒక్కసారి, అమ్మవారి నల్లటి కళ్ళు వాత్సల్య స్వరూపాలు, అయ్యవారి కళ్ళు పరిపాలనాంశలో ఉంటాయి, గొప్ప రక్షకత్వం. ఆ రెండు నేత్రముల జంటని మీరు చూసి పొంగిపోయి మనసులో ఇలా రెండు పువ్వులు విడిచిపెట్టారనుకోండి, ఏమో ఎప్పుడో మీకు తెలియకుండా మీరు అక్కడ ధ్యానంలో ఆగిపోవచ్చు. గొప్ప ధ్యాన దృష్టి కలగచ్చు. అది మిమ్మల్ని ఉద్ధరించేస్తుంది. అందుకే అధాంగ పూజ చేసేటప్పుడు ఏ అవయవం మీద పడుతున్నట్టుగా మీరు దర్శనం చేసినా ఆ పులకింత మిమ్మల్ని కాపాడుతుంటుంది. అది క్రమంగా ఏమైపోతుందంటే మీకు ఏం అక్కర్లేదు, టైము బోర్ అన్న మాట ఉండదు. మీకు రైల్లో ఉండండి, బస్సులో ఉండండి, ఖాళీగా ఉండండి, మాట్లాడుతుండండి, ఏం చేస్తుండండి, ఏవో భావాలు వస్తుంటాయి. ఎందుకంటే ఈ అధాంగ పూజ అటువైపు అలవాటు అవుతుంది. ఏదో చేస్తాడు, ఏదో భావన కలుగుతుంది, ఏదో పులకింత, ఏదో సంతోషం, పైకి అందరితో ఉన్నట్టుంటాడు, లోపల భావన వేరు. అది మిమ్మల్ని రక్షించేస్తుంటుంది. సో ఓం సహస్రశిరసే నమః శిర పూజయామి. ఎటువంటి శిరస్సు ఎవరికి కనపడుతుంది? అలాంటిది పెద్ద కిరీటం పెట్టుకుని ఉన్నటువంటి ఆ స్వామి యొక్క శిరస్సు మీద మీరు ఇలా పువ్వు వేస్తే, మీరు వేసినటువంటి ఆ మల్లె పువ్వు వెళ్ళి ఇక్కడ స్వామి శిగల మీద పడితే, ఆ మల్లెపూలతో ఉన్నారనుకోండి, మళ్ళీ రేపు పొద్దున్న మీరు జాగ్రత్తగా తీసేసే వరకు ఆ మల్లెపూలు అలాగే ఉంటాయి కొప్పులు. ఎంత అదృష్టం! ఈ జీవితం పండిపోలా? అలా పడ్డాయని భావించుకుని వెయ్యండి. ఇంతంత కుంతలములు ఆయనకి, అమ్మది పెద్ద కబరీబంధం, అలా పడినట్టుగా భావించి పైకి ఓ 4 మల్లె పువ్వులు వేసినట్టు భావించి ఆ శిరస్సు మీద వేయండి. ఇప్పుడు మూర్తి కావాలి మీకు ఎదురుగుండా. లోపల భావన చేయడం అలవాటైపోతే ఇలా వేసేస్తుంటారు, పడిపోతుంటాయి, తీసేస్తుంటారు, రకరకాలు కనపడుతుంటాయి, సంతోషపడిపోతుంటారు, అంతే మానస పూజలోకి వెళ్ళిపోతుంది. సో అందుకని ఓం సహస్రశిరసే నమః శిర పూజయామి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. అన్ని అవయవాల మీద పడేటట్టుగా చేతితో ఇన్ని పువ్వులు తీసుకుని అలా స్వామి మీద పుష్పాభిషేకం కింద వెయ్యండి. తలంబ్రాలు మళ్ళీ పోసుకోండి, ఫోటో తీస్తాను ఇలా గింజలు పడుతున్నట్టు అంటాడే, అలా అన్ని పువ్వుల మధ్యలోంచి పడుతుంటే పూల తెరలా ఉన్న లోపల ఉన్న స్వామి యొక్క మూర్తుల్ని మనసులో దర్శనం చేయండి. ఆ పువ్వులు అలా విడిచిపెట్టండి చక్కగా. ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గర కొద్దిగా కుంకం తీసి అమ్మ పాదాల దగ్గర సమర్పించండి. ఇక్కడ నేను అంటే సులువుగా లఘు పూజ రాశాము. మీరు మీ అవకాశాన్ని బట్టి, మీ టైంని బట్టి అందులో లక్ష్మీ స్తోత్రం కలుపుకోవచ్చు, లేదా అంత టైం లేకపోతే ఒక స్తోత్రం అలవాటు చేసుకోండి. ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతీశ్వరి శివా భవాని రుద్రాణి
అని ఏదో ఒక అష్టోత్తరం చేస్తూ కాస్త కుంకం అమ్మవారి పాదాల దగ్గర వెయ్యండి, శివాష్టోత్తరం చేస్తూ వెయ్యండి. నేను ఒక్క మాట చెప్పనా, ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మీరు లక్ష్మీనారాయణుడు పెట్టుకుని శివాష్టోత్తరం చదువుకున్న దోషం ఏముండదు, లేనిపోని గొడవక తప్ప అసలు అలా భేదమే ఉండదు. మీరు శివాష్టోత్తరం చెప్తూ నారాయణుడికి పూజ చేసినా అది అందేస్తుంది. మీరు పరమశివలింగం దగ్గరికి వెళ్ళి కూర్చుని విష్ణుసహస్రనామ స్తోత్రం చెప్తూ పువ్వులు వేసినా అందేస్తుంది. ఏమీ భేదం ఉండదు, ఉన్నది ఒక్క పరమాత్మ స్వరూపం. అదో అమాయకత్వం అంతే. సరే, అందుచేత ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు మనం ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి చేరుకున్నాం. ధూపం చాలా గొప్ప ఉపచారం. ఆ ధూపం వేసినప్పుడు కూడా స్వామికి తప్పకుండా అసలు ఘంటానాదం చెయ్యాలి. అందుకని మీరు ఏం చేస్తారంటే, ఆ ధూపం చూపించేటప్పుడు నేను చాలా మంది దగ్గర ఒక విచిత్రమైన లక్షణం చూస్తూ ఉంటాను. ఇలాగా అది తిప్పేయడంలో నిప్పు రవ్వలు పడిపోతుంటాయి. స్పీడ్గా తిప్పేసి ఎడం చేత్తో పట్టుకుని ఇలా ఇలా అంటూ ఉంటారు. అలా ఏం అనక్కర్లేదు. ధూపం చూపించడం అంటే యథార్థానికి ఎలా చూపించాలో తెలుసా అండి? మీరు అగరత్తులు పట్టుకున్నప్పుడు అంటే మీకు నిజంగా భావనా వ్యగ్రతతో ఈశ్వరానుగ్రహానికి చెప్తున్నాను. అదేం చుట్టూ తిప్పమని ఏం చెప్పలేదు. మీరు వెలిగించిన తర్వాత ఇలా ఒక్కసారి ఆ జ్యోతిని వెలిగించి ఇలా పట్టుకున్నారనుకోండి, అగ్ని ఊర్ధ్వముఖంగా వెలుగుతుంది. మీరు చివరికి పట్టుకుంటే అలా పైకి లేస్తుంది. చివర్లు ఎర్రబడగానే మీరు మళ్ళీ ఇలా తిప్పి ఇలా అన్నారనుకోండి, ఆరుతుంది. ఆ జ్యోతి వెళ్ళిపోగానే ఒక్కసారి పొగొస్తుంది. మీరు దీన్ని ఇలా దగ్గర పెట్టి ఇలా తీసేస్తే, అలా పెట్టి అలా తీస్తే, ఒక్క 3 మాటలు అలా పెట్టి తీశారనుకోండి, ఆ పొగ అల్లుదుకుంటుంది. అంతేగాని నీరాజనం చూపించినట్టు ఇవి గిరగిరా తిప్పితే ఏమవుతుందంటే గాలి యొక్క సంఘర్షణకి నిప్పు రవ్వలు పడతాయి, ధూపం అందదు. అందుకని అలా చేయకండి, దానికి తగినట్టు చేయాలి. మీరు ఏం చెప్తున్నారో అది జరగాలి. అందుకని ఆ ధూపం కనపడేటట్టుగా చక్కగా ఇలా చూపించి ఇలా తీసేస్తూ ఉండండి. అప్పుడు ఇబ్బంది ఉండదు. గబుక్కునే రవ్వ ఉన్నా మీరు వెనక్కి తీయడంలో కింద పడిపోతుంది. ఇలా చూపించాలి. మీ అందరూ అలా చూపించాకే తర్వాత చెప్తాను, కంగారు పడకండి. అగ్నిహోత్రంతో పని కాబట్టి మెల్లగా వెలిగించండి. మీకు ఆ వెలిగించిన తరువాత వాటిని పెట్టుకోవడానికి ఏమైనా పాత్ర ఇచ్చారమ్మా? చిన్న అరటిపండు ఓ పని చేయండి, ఆ అరటిపండుకి గుచ్చేసేయండి. అయ్యవారి చెయ్యి అమ్మగారు పట్టుకోండి. ఏమ్మా అందరూ చూపించారా? ఇప్పుడు ఘృతాత్తవర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం దీపం గృహాణ దేవేశ త్రైలోక్యతిమిరాపహం దీపం దర్శయామి. ఆయనకి దీపం ఎందుకండి? 3 లోకాల్లో ఉన్న చీకటిని తొలగించవలసిన వాడికి దీపమా? త్రైలోక్య తిమిరాపహం, 3 లోకములలో చీకటి తీయగలడు ఆయన. మీరు చెయ్యవలసింది ఆ దీపాన్ని తీసుకెళ్ళి, అంటే కదపక్కర్లేదు, మీరు మనస్సు చేత ఒక్కసారి ఆ దీపం ఇలా భగవంతుడి పాదాల దగ్గర చూపిస్తే, అంటే ఒత్తి తిప్పడం అది అలవాటైతే పర్వాలేదు, ఆ దీపంలో చూస్తే ఎక్కువ కాంతి ఇలా పెట్టారనుకోండి, ఏమవుతుంది? పాదాలు మరింత స్పష్టంగా మెరుస్తూ కనపడతాయి. ఆ భావన అనుభవించడానికి దీపం యథార్థానికి ఏంటంటే, దీపాన్ని 2వ ప్రయోజనానికి కూడా వాడితే అలా వాడకూడదు. దీపం దర్శయామి అంటే మళ్ళీ జ్యోతి వెలిగించాలి. కానీ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ఇదే దీపాన్ని వాడేస్తాం. అయితే శాస్త్రం అంది, ఒకవేళ నువ్వు అలా వాడితే మళ్ళీ 2 అక్షత గింజలు దీపం దగ్గర వెయ్యాలి. అందుకని 2 అక్షత గింజలు తీసి ఆ దీపం దగ్గర సమర్పించాలి. దీపం దర్శయామి. ఇప్పుడు మీకు నివేదన చేసుకోవడం కోసమని పదార్థం ఇచ్చారు. మీకు అందరికీ పులిహార అందింది కదమ్మా. పటికీ బెల్లం పులిహార 2 ఉన్నాయి. అమ్మా, నైవేద్యం పెట్టే పదార్థం మూర్తికి ఎదురుగుండా పెట్టుకోండి. పచ్చటి అన్నం మంగళప్రదం పులిహార. గోపాలకృష్ణ గారు ఒక్కసారి పక్క దేవాలయాల్లో ఘంటానాదం చేయించండి. నైవేద్యం చేస్తున్నాం కాబట్టి పరమాత్మకు అందేదే కాబట్టి ఒక్కసారి ఘంటానాదం చేయించండి. ఆ గంటలు వాయించమనండి ఒక్కసారి. మీ దగ్గర కలశ పాత్రలో నీరు మాత్రమే, భగవదర్చనకి ఇతరాలు వాడకూడదు. ఒక్క కలశ పాత్రలో నీరు పువ్వుతో పట్టుకోండి. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం త్వత్తేన పరిశించామి. ఇలా తిప్పండి ఒకసారి.
ఆ పువ్వుని ఆ పదార్థానికి చుట్టూ ఇలా తిప్పండి. సత్యం తర్తేన పరిశించామి, అమృతమస్తు, ఈ పదార్థము అమృతమగుగాక. దాని మీద కొద్దిగా నీళ్లు చల్లండి. అమృతోపస్తరణమసి. ఇప్పుడు చాలా మెల్లగా స్వామికి ఇలా చూపించండి 5 మాటలు. ఆ పువ్వుతోటి ఇలా చూపించండి ఆ పదార్థాన్ని. ఇప్పుడు స్వామి దాన్ని ఆరగిస్తున్నారన్న భావనతో ఇవ్వండి. తొందరగా ఇవ్వకండి, మెల్లమెల్లగా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ, శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. అవసర నైవేద్యం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఇలా చూపించి అక్కడ పాత్రలో ఇలా విడిచిపెట్టండి చుక్క. స్వామి తొందరగా తినకండి, మధ్య మధ్యలో కొంచెం నీళ్లు తాగండి, అప్పుడు మీకు వెక్కిళ్లు రాకుండా ఉంటాయి అని ఆ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపి ధానమసి, ఉత్తరాపోషణం సమర్పయామి. మళ్ళీ స్వామి కడుపు నిండా కొంచెం బంగారు గ్లాసుతో నీళ్లు అక్కడ పెట్టాం, చక్కగా కడుపు నిండా నీళ్లు తాగండి అని మళ్ళీ ఇలా చూపించి ఇలా వదిలిపెట్టి ఇద్దరు గడగడగడగడ కాసి నీళ్లు తాగినట్టుగా భావన చెయ్యండి. హస్తౌ ప్రక్షాళయామి. పులిహార తిన్నారు, చేతికి జిడ్డెట్టుకుంటుంది కదా, అందుని స్వామి చేతులు కడిగేసుకోండి ఒకసారి, అందు చేతులకి నీళ్లు విడిచిపెట్టండి. పాదౌ ప్రక్షాళయామి. మళ్ళీ ఇలా చూపించి ఇలా విడిచిపెట్టండి. ఏదైనా తింటే ఒకసారి కాళ్ళు కడుక్కోవాలి, అదే బొట్టన వేళ్ళు తుడుచుకోవాలి, అందుని పాదౌ ప్రక్షాళయామి. ఇప్పుడు మళ్ళీ స్వామి కొద్దిగా నీళ్లు తాగండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామి నివేదన చేసిన పదార్థాన్ని తీసుకుని సంతోషంగా కూర్చున్నారు. ఇప్పుడు ఆ కలశ పాత్రలో పువ్వు అక్కడ పెట్టేసి మీకు ఇచ్చిన తాంబూలం కట్ట విప్పండి. ఆ తాంబూలం కట్ట విప్పి సశాస్త్రీయంగా అయితే దానికి వెనకనున్న ముచికలు తెంపేయండి, ముందున్న చిగుర్లు తుంచేయండి. అవి అనారోగ్యం, అవి ఉండకూడదు తాంబూలానికి, అవి తీసేయండి, దోషమేం లేదు. పూజలో చూపిస్తే శీర్షం ఉండాలి, అలా ఇచ్చేటప్పుడు తుంపేసినా దోషమేం లేదు. పెద్దల యొక్క వ్యాఖ్యానాల్లోనే చెప్పారు, అందుకని అవి తీసేయండి, తప్పేం లేదు. తీసేసి తాంబూలం సమర్పయామి. ఇప్పుడు ఈ మంత్రం చెప్పి ఇవ్వండి. పూగి ఫలైశ్చ కర్పూరై నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. చక్కగా తాంబూలం ఇవ్వండి. ఇప్పుడు ఎర్రటి నోళ్లతో స్వామి తాంబూలం వేసుకుని కూర్చున్నారు అని భావన చెయ్యండి. ఇప్పుడు మనం పతాక సన్నివేశానికి చేరుకున్నాం. అధాంగ పూజ చేయబడినటువంటి స్వామి యొక్క మూర్తిని దర్శనం చేసి, అయ్యో స్వామి నీకు కనురాపు తగిలిందేమో, ఇదిగో హారతి ఇస్తున్నానయ్యా అని పరమ ప్రీతితో తొందరగా నాకు ఆ జ్ఞానము కలగాలని కోరుకుంటూ ఆ నీరాజనం ఇద్దాం. ఆ ప్రమిదలోకి ముందుకి కర్పూరం బిళ్ళలు పెట్టుకోండి, చేతి మీదకి జ్వాల రాకుండా చూసుకోండి. అందరూ నీరాజనం వెలిగించి తిప్పడానికి సిద్ధంగా ఉండండి. కానీ తిప్పేటప్పుడు మీ చేతి మీదకి వచ్చేసిందని పక్క వాళ్ళ మీదకి ఇసిరేయడం అలా చేయకండి, జాగ్రత్త పడి పట్టుకోండి. లేదా మీ దగ్గర ఏదైనా పళ్ళెం ఉంటే పళ్ళెంలో ప్రమిద పెట్టుకుని పళ్ళెం పట్టుకోండి, అప్పుడు ఇబ్బంది ఉండదు. అందరూ వెలిగించండి అమ్మా. అదిగో దేవాలయంలో కూడా నాదం జరుగుతోంది, మేడం అందరూ వెలిగించారా? ఇప్పుడు అందరూ కళ్ళున స్వామి దేవాలయం పరవశించిపోయేటట్టు చెప్పి 3 మార్లు మెల్లగా తిప్పండి. శ్రియకాంతాయ కళ్యాణి నిధయే నిధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
స్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తిశమనాయాస్తు వెంకటేశాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరూ ఆ నీరాజన పాత్రల్ని కింద పెట్టేసేయండి. ఎంత అందంగా ఉందో తెలుసా అండి? ఈ వేదిక మించి కూర్చొని చూస్తుంటే అంతమంది నీరాజనం ఇస్తుంటే కన్నుల పండుగగా ఉంది నిజంగానే. ఇదే నిజంగా చీకటి పడ్డాకైతే అసలు నిజంగా ఎలా ఉండేదో, జాజ్వల్యమానంగా ఉండేదన్నమాట. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామి కొద్దిగా కడుపు నిండా మళ్ళీ నీళ్లు తాగండి, నీరాజనం జ్వాల చూపించాం కదా అని మళ్ళీ కొద్దిగా నీళ్ళు ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ మంత్రపుష్పం అలవాటు ఉన్న వాళ్ళు లేచి నిలబడి మంత్రపుష్పం చెప్పుకోవచ్చు. నిత్య పూజ చేసేటప్పుడు నేను ముందే చెప్పాను కదా, బర్డెన్ అయిపోయి కంగారు పడిపోయి ఏదో గడగడ చదివేసి అదే అలవాటైపోయి స్వరం తప్పిపోయి పాడు చేసేసే కన్నా చక్కగా లఘువుగా అందంగా చెప్పుకోవాలంటే ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. దొరగారు ఎక్కడ కూర్చున్నారు? దొరగారు సంతోషంగా కూర్చేశారా? తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇప్పుడు స్వామి నేను ఒకవేళ చదవడంలో శ్లోకాలు తప్పు చెప్పి ఉండొచ్చు, నాకు భావన ఎక్కడైనా పాడై ఉండొచ్చు, ఒకవేళ నా మనస్సు సరిగ్గా నిలబడకపోయి ఉండొచ్చు, చెయ్యి తిప్పడంలో నీ మీద పొరపాటున నేను ఇలా ఇచ్చి ఉండొచ్చు, నా వల్ల ఏ దోషమైనా జరిగి ఉండొచ్చు, ఎన్ని రకాల దోషాలో జరిగి ఉండొచ్చు. కానీ నువ్వు దయాసముద్రుడివి, కరుణాపయోనిధి కదా. నేను ఏమీ తెలియని వాణ్ణి వచ్చి ఏదో నీ ఆరాధన చేద్దామని కూర్చున్నాను, నేర్చుకుందామని వచ్చాను. పూర్ణమైనట్టుగా నువ్వు నన్ను కటాక్షించు. నీవు అనుగ్రహించిన నాడు నువ్వు చేసిన పూజకి 100కి 100 మార్కులు వేసేశాను అని చెప్తే నిన్ను అడగగలిగిన వాడెవడున్నాడు తండ్రి? నీ కరుణ ప్రసరించిందా నా పూజ పూర్తవుతుంది. నేను చేస్తే పూర్తవదు, నువ్వు అనుగ్రహిస్తే పూర్తవుతుంది. స్తోతారం తముశంతి దేవి కవయోయో విస్పృణీతే గుణాన్ స్తోతవ్యస్య తతశ్చతే స్తుతిధురామయ్యేవ విశ్రామ్యతి యస్మాత్ తస్మదమర్షణీయ పణితి స్వీకారతస్తే గుణాః క్షాంత్యౌదార్య దయాదయో భగవతి స్వం ప్రస్తు వీరాన్ ప్రధాన్ అంటారు పరాశర భట్టర్లు. అమ్మా బ్రహ్మ మొదలైనటువంటి వారు నిన్ను స్తోత్రం చెయ్యలేరు, నేను స్తోత్రం చేయడమా? నేను స్తోత్రం చేస్తే నువ్వు స్తుతింపబడలేదు. అయ్యో పిల్లవాడు నా గురించి ఏదో చెప్పాలనుకుంటున్నాడని నువ్వు నా వాక్కులు స్వీకరించావు, అందుచేత నా వాక్కుకి సార్థక్యత ఏర్పడింది. నువ్వు స్వీకరించడం చేత పూర్ణత్వం తప్ప నేను చెయ్యడం చేత పూర్ణత్వం ఎక్కడుందమ్మా? అందుకని స్వామి నా అల్పజ్ఞత్వాన్ని, నాకు తెలియనితనాన్ని మన్నించి నువ్వు తండ్రివి కాబట్టి నేను బిడ్డణ్ణి కాబట్టి నా ఆరాధన పరిపూర్ణమై నన్ను రక్షించి అనుగ్రహించు అని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. స్వామి ఏ పూజ నువ్వు నాలో శక్తిగా ఉండి చేయించావో దాని ఫలితాన్ని నీకే ధారపోసేస్తున్నాను. దీన్ని నేను చేశానన్న అహంకారము నా యందు నేను ఉంచుకోవట్లేదు. నువ్వే స్వీకరించి నన్ను రక్షించు చాలు, నువ్వు నాకు నియామకుడవై ఉండు అని అనయాధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ్యాచ భగవాన్ సర్వాత్మకః శ్రీ లక్ష్మీనారాయణ సుప్రీతో వరదో భవతు. కొద్దిగా నీళ్లు తీసి ఆ కలశ పాత్రలోంచి ఒక పాత్రలోకి విడిచిపెట్టేసేయండి. ఉండండి, దంపతులు కూర్చున్నారు కనుక
ఆడవారు అక్షతలు తీసి మగవారి చేతిలో కుడి చేతిలో వేస్తే ఇలా ఇలా దులపకండి, ఇలా చెయ్యి పెట్టండి కొంచెం ఏటవాలుగా. ఆడవారు నీరు పోస్తారు, ఆ అక్షతలు మగవారి చేతిలో వేసి ఆడవారు వారి చేతిలోకి నీళ్లు పొయ్యండి. పోస్తే ఆ ధారతో పాటుగా అక్షతలు కింద పడిపోతాయి. ఒకవేళ కొద్దిగా మిగిలిపోయాయి అనుకోండి, ఇలా ఇలా దులపకండి, ఆ అక్షతలు ఉత్తరీయంతో ఒకసారి ఇలా తుడిచేసుకోండి. సుప్రీతో వరదో భవతు వదిలిపెట్టేశారు కదమ్మా. ఒక్కరు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ అంతటా మీరే అక్షతలు కుడి చేతిలో వేసుకుని ఎడం చేతిలో నీటి ధార పోసుకుని వదిలిపెట్టేసేయండి. ఇప్పుడు మీ పూజా మంటపంలో ఉన్నటువంటి పులిహార, పటికి బెల్లం, అరటి పండు వీటిని మీరు తీసుకోవచ్చు. కాకుండా అక్కడ ఉన్నటువంటి పూజా ద్రవ్యాలు అవన్నీ మీరు తీసుకెళ్లిపోయేవే, భగవన్మూర్తి అన్నీ మీరు తీసుకెళ్లిపోవచ్చు. పూజలు కూడా మీరు తీసుకెళ్లిపోవచ్చు, ఎందుకంటే అవి మీరు పూజ చేసినటువంటి పువ్వులు, స్వామి ప్రసాదం అన్ని అరిటాకుతో సహా మీరు తీసుకెళ్లచ్చు. ఆ స్వామిని మీరు ఆరాధన చేశారు కనుక చక్కగా భద్రంగా ఇంట్లో ఎక్కడో పెట్టుకోండి. ఆ పూజా పుష్పాలు తీసి ఆడవారు కళ్ళకద్దుకుని మీ సిగలో పెట్టుకోండి సువాసినులు. మగవారు ఒక పువ్వు తీసి చిన్న పువ్వు కళ్ళకద్దుకుని తల మీదనే పెట్టుకోండి, చెవుల్లో దోపకండి. ముందు శిరసాగృహామి తల మీద పెట్టుకోవాలి. తల మీద నిలబడదండి అని భయం ఉంటే అప్పుడు తల మీద పెట్టుకున్నాక తీసి చెవులో పెట్టుకోండి. ఒక్కటి నేర్చుకోండి, ప్రసాదం తీసుకునేటప్పుడు నిలబడి కన్నా కూర్చుని తీసుకోవడం మంచిది. బయటికి వెళ్ళి చేయగడిగేసుకోవచ్చు, చక్కగా ఇక్కడ కూర్చుని చేశారు కాబట్టి మీరు మీ భార్య గారు మీ బిడ్డలకు ఎవరికైనా ఇంటికి పట్టుకెళ్లాలనుకుంటే కొంచెం ఉంచుకోండి, ఇక్కడే కూర్చుని కొద్దిగా పులిహార ఇద్దరు కళ్ళకు అద్దుకుని నోట్లో వేసుకోండి. బయటికి వెళ్ళి చేయగడుకుందరు కానీ, లేకపోతే మీ దగ్గర ఉన్న పాత్రలో నీళ్లు కొంచెం వేసుకుని చేయగడిగేసుకోండి. ఇక్కడే తీసుకోండి, అది చాలా మంచి పద్ధతి. ప్రసాదం అక్కడే తీసుకోవాలి. నేను బహుశా మీకు అర్థమయ్యేటట్టు చేయించగలిగానని అనుకుంటున్నాను. ఒకవేళ నేను అలా ఎక్కడైనా మీకు అవగతం అయ్యేటట్టు చెప్పలేకపోతే మన్నించండి, జాగ్రత్తగా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇది మనం చెప్పినటువంటిది సామాన్యమైన స్థాయి అండి. ముందు అసలు పూజా విధానం సక్రమంగా అలవాటు అవ్వడానికి చెప్పింది. మేము కోరిన వెంటనే మా సంకల్పాన్ని మన్నించి ఈరోజు ఈ పూజా విధానం మనకందరికీ నేర్పించడానికి వచ్చిన పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి మేము సర్వదా కృతజ్ఞులం.